వెల్కమ్ టు సోనీ సుబ్బు వ్లాగ్స్. జీడిపప్పు ఉప్మా అండి. ఇది ఎలా చేయాలో చూసేసుకుందాం. ఫస్ట్ అయితే ఒక పాన్ పెట్టుకొని దాన్ని బాగా హీట్ చేసుకొని అందులోని కొంచెం ఎక్కువ ఆయిల్ పోసుకోండి. మనకు ఉప్మాకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దాంట్లో కొంచెం ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, పల్లీలు, ఇంకా కొంచెం ఎక్కువగా జీడిపప్పు వేసుకోండి. ఎందుకంటే ఇది జీడిపప్పు ఉప్మా కదా. ఇవన్నీ బాగా చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోండి. పల్లీలు అనేవి మనకి చిట్లిపోవాలన్నమాట. ఇంకా జీడిపప్పు కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు ఇవైతే వేసుకొని బాగా ఫ్రై చేయండి. ఇవి ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోండి. ఎందుకంటే మనకి ఉల్లిపాయ తొందరగా సాఫ్ట్ అవ్వడానికి. ఇవి ఇలా బాగా వేపుకోండి. ఉల్లిపాయ అనేది కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా ఉంది అనేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. నేను చూపించిన విధంగా అదంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనం 1 కప్పు గోధుమ రవ్వకి మనకి బాగా కొంచెం నార్మల్ కన్సిస్టెన్సీలో ఉండాలనుకుంటే 1 కప్పు గోధుమ రవ్వకి 1 కప్పు వాటర్ అయితే వేసుకోండి. లేదు మాకు లూజ్గా ఇష్టం అనుకుంటే 1.5 వేసుకోండి. 1.5 2 కప్పులు అయితే వేసుకోండి. వాటర్ అయితే వేసిన తర్వాత సాల్ట్ అనేది సెట్ చేసుకోండి. సాల్ట్ సరిపోతుందా లేదా అనేది చెక్ చేసుకోండి. బాగా వాటర్ బాగా తెరల కాగాలన్నమాట మనకి. ఈ వాటర్ మరిగేటప్పుడే మనం గోధుమ రవ్వనైతే కొంచెం పైనుంచి వేసుకోండి. మరి దగ్గరగా వేసేస్తుంటే మనకి కలిపేటప్పుడు లమ్స్ వచ్చేస్తాయి, అంటే ఉండలు కట్టేస్తుంది అనమాట. సో లమ్స్ లేకుండా కొంచెం పైనుంచి వేసుకుంటే మనకి ఇలా ముత్యాల్లా పడుతుంది కదండి. అంటే ఇలా పడడం వల్ల మనకి తొందరగా ఉండకట్టదు అనమాట ఉప్మా. చూపించిన విధంగా ఇలా గోధుమ రవ్వను అయితే వేసేసుకొని లాస్ట్లో మీకు ఆయిల్ తక్కువైంది అనుకుంటే కొంచెం ఆయిల్ వేసుకోండి. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. సో నేను ఇంక ఆయిల్ అయితే వేసుకోలేదు. లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచేస్తే మనకు ఉప్మా అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదండి, పర్ఫెక్ట్ ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఇంకా వీడియోని చూస్తూ లైక్ చేయకపోతే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలా ఉప్మాని రెడీ చేసుకుంటే ఉప్మా వద్దు 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 అనేవాళ్ళు కూడా చక్కగా ఇష్టంగా తినేస్తారు ఉప్మాని. ఈ ఉప్మాతో అయితే పల్లి చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ట్రై చేయండి మీరు కూడా. మీలో ఎంతమందికి కాంబినేషన్ తెలుసో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేమైతే ఎప్పుడు ఇలాగే తింటాము. నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. బాయ్ బాయ్.